జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం ప్రేమే నిత్య జీవం ఆ ప్రేమే మోక్ష మార్గం ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం ప్రేమే నిత్య జీవం ఆ ప్రేమే మోక్ష మార్గం అమర్యాదగా నడువనిది అపకారం చేయనిది అన్నిటినీ ఓర్చునది అన్నిటికీ తాళునది ప్రయోజనం చూచుకొనిది తత్పరమే కోపపడనిది మత్సరపడనిది డంబము లేనిది ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటే ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం ప్రేమే నిత్య జీవం ఆ ప్రేమే మోక్ష మార్గం కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన కాలమంతా గడిచిన రాత్రి మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, రాత్రి అంతా సుఖనిద్రనిచ్చినందుకు మీకు వందనములు దేవా. కన్న తండ్రి, ఇదిగో తండ్రి, ఉదయకాలంలో తండ్రి ఎందరో నీ బిడ్డలను ఆయన మోకరించి నీ పాద సన్నిధికి చేరుకుని ఉన్నారు. నేను వారిని అందరినీ కాపాడండి. ఏ అవసరతల కోసం వారు నేను వచ్చారో తండ్రి, వారి అవసరాలు తీర్చమని అడుగుతున్నాను కన్న తండ్రి. ఈ ఉదయకాలం అంతా నాయన మీరు మాకు తోడుగా ఉండండి, కాపాడండి తండ్రి. నాయన ఎలాంటి అపాయాలు ప్రమాదాలు సంభవించకుండా తండ్రి నాయన మమ్మల్ని కాచి కాపాడమని నీ బంగారు పాదములు బట్టి అడిగి వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, భూమి మీద ఎన్నో న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ న్యాయస్థానాలలో అన్ని మారులు న్యాయం జరుగుతుందా అంటే అన్ని మారులు న్యాయం జరగదండి. ఒక్కోసారి మనము గమనించినట్లయితే ఎంతోమంది జైల్లో ఉన్న వాళ్ళు మగ్గిపోతూ ఉంటారు కదా. వారిని అందరిని అడిగితే నేను ఏ పాపం చేయలేదండి, నేను ఏం చేయకపోయినా నన్ను అనవసరమైన ఈ శిక్ష వేసినారు అని మనం వింటుంటాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, భూమి మీద ఒక్కొక్కసారి న్యాయం అమ్ముడుపోతుందండి. మనకు తెలుసు. ఒక్కొక్కసారి మనము వార్తా ఛానల్లో కానీ లేదంటే న్యూస్ పేపర్లలో కానీ మనం వింటుంటామంటే లాయర్లే అమ్ముడుపోయారు, న్యాయమూర్తులే అమ్ముడుపోయారు అని మనం వింటుంటాం. ప్రియమైనటువంటి భూమి మీద మనిషి న్యాయం చేస్తాడంటే అన్ని సమయాల్లో న్యాయం చేయడండి. ప్రియులారా, మనం అనుకుంటాం మనిషికి కరుణ, దయ, జాలి ఉన్నాయని. కానీ ఇవన్నీ ఒక్కొక్క సందర్భాల్లో మనిషి మీద ప్రయోగం చేయదండి. అందుకే మనం న్యాయం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. న్యాయం అనేది దేవుని దగ్గర ఉంది. ఈరోజు మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని పొందిన వ్యక్తి కొన్ని రోజులకు మర్చిపోవటం మనం గమనిస్తుంటాం. మనం ఎవరికైనా సహాయం చేసిన తర్వాత మనకేమన్నా అవసరపడినప్పుడు మనం సహాయం చేసిన వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి ముఖం చాటేయడం మనం గమనిస్తుంటాం. కానీ కన్నతండ్రి అయిన దేవుడు అలా కాదండి. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన చాలా గొప్పది. ఆయన న్యాయవంతుడు, ధర్మమైన వాడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలోంచి మనం పరిశీలించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
10వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకును ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే భూమి మీద మనుషులు సహాయం పొందితే ఆ మనిషి తిరిగి మనకు సహాయం చేయకపోగా ఇంకా అన్యాయమే చేస్తాడు. కానీ ఇక్కడ మనకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు చేసిన కార్యములు ఏవైతే ఉన్నాయో అవి పరిశుద్ధులకును ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే ప్రియులరా, ఇక్కడ మనము ఎప్పుడైతే మనం దేవుని కోసం మనం పని చేస్తామో, మనం ఏదైతే చేస్తే, ఏ పని అయితే మనం మంచి పని చేసినప్పుడు దేవుడు మనల్ని గుర్తించుకుంటాడండి, మనల్ని దృష్టి పెడతాడు. మనము బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూసినట్లయితే నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒకసారి మనము చదివినట్లయితే, మరియు ఐగుప్తు రాజు సిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. అక్కడ సుమారుగా 400 సంవత్సరాల పైగా వారు బానిసత్వంలో నలిగిపోతుంటున్నారండి. ఈ నలిగిపోతున్న ఈ సమయంలో వీరి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందండి. ఈ సంఖ్య, ఇశ్రాయేలుల జనసంఖ్య ఎప్పుడైతే పెరిగిపోతుందో అది గమనించిన ఐగుప్తు రాజు ఏం చేస్తాడండి, ఆయన ఇశ్రాయేలులో మగపిల్లలను పుట్టినప్పుడే కానుపుల పీటపైనే చంపేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలుల జనసంఖ్య పెరిగిపోతుంది కదా, వీరి జనసంఖ్య పెరిగిపోతే ఈరోజైతే వీరు మా కింద బానిసత్వంలో ఉన్నారు, వీరి సంఖ్య పెరిగితేగిన రేపు వీరికే మేము బానిసలుగా మారిపోవాల్సి వస్తుందని భయపడి ఆ రాజు, ఫరో రాజు ఏం చేస్తాడంటే ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి. ఏ ఆజ్ఞ అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 16వ వచనం, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పుల పీటల మీద చూచినప్పుడు మగవాడైన చంపుడి, ఆడుదని ఎడల దాన్ని బ్రతకడీయుడని చెప్పాను. అయితే ఇక్కడ చాలా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఆ మంత్రసానులు అయితే ఎవరైతే ఉన్నారో సిఫ్రా పూయా అనేవారు, వీళ్ళు ఏం చేస్తారంటే దేవునికి భయపడతారండి. అంటే ఒక ఆయన దేవుడు ఉన్నాడు, మనం ఏదైతే మగపిల్లలను చంపితేగిన ఆ చంపిన ఆ పాపం, ఆ ప్రమాదం రేపు మనకు కూడా చుట్టుకుంటుందని భయపడ్డారో ఎలాగో తెలియదు, కానీ మొత్తానికైతే దేవునికైతే భయపడ్డారండి. భయపడి వారు ఏం చేశారంటే 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. అంటే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ముందుగా దేవునికి భయపడ్డారండి. రాజుకు ఒకవేళ మనం ఏదైనా చెప్పొచ్చు, రాజు ఒకవేళ మనం ఏదైనా చేసి తప్పించుకోవచ్చు, కానీ ఒకవేళ మనం దేవుని దృష్టిలో పడితే దేవుని నుండి మనం తప్పించుకోలేము, దేవుడు మనకు శిక్ష వేస్తాడు కానీ అని భయపడి వాళ్ళు నిజంగా ఆ దేవునికి భయపడి ఆ మగపిల్లలను చంపకుండా వాళ్ళు బ్రతకనిచ్చారు. అయితే ఐగుప్తు రాజుకు తెలిసిన తర్వాత వారిని పిలిపించి వారిని అడుగుతాడు. ఐగుప్తు రాజు ఏమని అడుగుతారంటే 18వ వచనం, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చారు, ఈ పని ఎలా చేసిరని ఆయన వారిని అడిగినాడు. మీరు ఎందుకు ఇలా చేశారు, ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తించారు, నేనేమని చెప్పాను, మీరేం చేశారు, నేను వాళ్ళని మగపిల్లలను చంపమని నేను ఆజ్ఞ జారీ చేస్తే మీరెందుకు బ్రతకనిస్తారు అని అన్నప్పుడు
అందుకు ఆ మంత్రసానులు నిజంగా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్తారండి. 19వ వచనం, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పారు. ఇక్కడ వాళ్ళు చాలా చాకచక్యంగా ఒక తప్పించుకుండే ఆలోచన చేస్తారండి. ఇక్కడ ఏం చేస్తారంటే, ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మంచి ఆలోచన కలిగిన వారు, మంచి జాగ్రత్త పరులు. వారు మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపి వాళ్ళు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పినారు. నిజంగా వాళ్ళు చాలా చాలా చాకచక్యంగా ఫరోరాజుకు సమాధానం చెప్పాడండి. నిజంగా దేవుడు ఆ మంత్రసానులకు మేలే చేసెను. అంటే ఎప్పుడైతే వారు దేవునికి భయపడి వారిని చంపకుండా కాపాడారో అది గమనించిన దేవుడు ఏం చేశాడంటే, ఆ దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ మంత్రసానులకు మేలు చేసినాడు. 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ప్రియులారా, వంశాభివృద్ధిని కలుగజేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. నిజంగా ఆ మంత్రసానులు ఎవరైతే ఉన్నారో దేవునికి భయపడి ఉన్నందున వారికి వంశాన్ని అభివృద్ధి చేశాడంట అండి. ప్రియులారా, నిజంగా ఎప్పుడైతే మనం దేవుని కోసము మనం ఆలోచిస్తామో, దేవుని కోసం మనం పనిచేస్తామో, దేవుని ఆలోచనలో ఉంటామో, దేవుడు కూడా మన ఆలోచనలను గమనిస్తుంటాడండి. మనం చేసే పనిని గమనిస్తుంటాడు. మనం చేసే ఆలోచనలు ఆయన ప్రతి క్షణము గమనిస్తూ ఉంటాడండి. ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాము? దేవుని కోసం బ్రతుకుతున్నామా, లేదా ఒక చెడు కార్యక్రమాన్ని సైతాన్ కోసం బ్రతుకుతున్నామా అని దేవుడు మనల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడండి. నిజంగా ఇలాంటి సందర్భాన్ని చూస్తే గన దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడండి. దేవుడు మనం మంచి చేస్తే దేవుడు కూడా మంచి చేస్తాడు. మనం న్యాయం చేస్తే దేవుడు కూడా మనకి న్యాయమే చేస్తాడండి. ఇప్పుడు ఆ హెబ్రీ మంత్రసానులకు ఆ ఐగుప్తు మంత్రసానులకు దేవుడు ఏం చేశాడంటే వారికి జనాభివృద్ధిని విస్తరింపజేసినాడు. అంటే వంశాభివృద్ధిని వారికి దేవుడు ఇచ్చాడండి. అంటే దేవుడు వాళ్ళు చేసిన మేలులకు దేవుడు మర్చిపోలేదండి. ఇంకొక సందర్భాన్ని చూసినట్లయితే మనము యెహోషువ గ్రంథము, యెహోషువ 2వ అధ్యాయము, యెహోషువ 2వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము చదువుదామండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగుకును మీరు ఏమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనువాలు ఇచ్చి, నా తండ్రియో నా తల్లియో నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులు యెరికో పట్టణానికి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ యెరికోను చూడడానికి యెహోషువ ఏం చేస్తాడంటే 2 వేగుల వారిని ఆ యెరికో పట్టణంలోనికి పంపిస్తారు. అంటే ఆ ప్రాంతం ఎలా ఉంది, అక్కడున్న మనుషులు ఎలాంటి వారు, అక్కడున్న రాజు ఎలాంటి వారు, ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి కనుక్కొని రాపోండి అని యెహోషువ 2 వేగుల వారిని పంపించినప్పుడు ఆ వేగుల వారు ఏం చేస్తారంటే ఒక రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేశంలో ఉన్న రాజుకు తెలిసిపోతుంది. అంటే ఇశ్రాయేలు నుండి వేగులు వారు వచ్చారంట, మన ఇక్కడుండే పరిస్థితులు తెలుసుకునేదానికి వచ్చినారంట అని రాజుకు తెలిసినప్పుడు రాజు సైన్యాధిపతులను పంపిస్తాడండి. సైనికులను పంపించినప్పుడు ఆ సైనికులు రాహాబు అనే వేశ్య ఇంటి దగ్గరికి రావడం,
ఆ వేశ్యతో అడుగుతారు. ఆ వేశ్యను ఇక్కడికి మనుషులు వచ్చారు కదా, ఎక్కడున్నారు వాళ్ళు అని అడిగినప్పుడు ఆమె చాలా చాకచక్యంగా వారికి సమాధానం చెప్పినట్టు మనము వింటాం. నిజంగా వారిని చాలా చాకచక్యంగా మిద్దె మీదకి తీసిపోవడం, ఆ ఇద్దరిని మిద్దె మీద వేసి అక్కడికి ఎక్కించి ఒక జనుప కట్టెలలో వారిని దాచిపెట్టడం మనం చూస్తాం. ఎప్పుడైతే ఆమె వీరిద్దరికి మేలు చేసిందో, వీరిద్దరిని కాపాడిందో, ఆ మేలు చేసిన దానికి దేవుడు కూడా ఈమెకు చాలా మేలే చేశాడండి. ఈమెకేం మేలు చేశాడో ఒకసారి మనం చూడగలిగితే 18వ వచనం 2వ అధ్యాయము 18వ వచనంలో, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఒక ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, అన్నదమ్ములు, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము అంటాడు. అంటే ఇక్కడ ఈ వేగుల వారు ఏం చెప్తారంటే, ఆమె అడుగుతుంది, ఇప్పుడు ఎప్పుడైతే మీరు మీ దేవుడు చాలా గొప్పవాడు కదా, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు మేము అది విన్నప్పుడు మా గుండెలు పగిలాయి అని చెబుతూ, మీరు ఈ దేశాన్ని ఎలాగైనా మీరు జయిస్తారు, మీ ముందర ఏ మనుష్యుడు మిగలలేడు, మిమ్మల్ని ఎవరు ఎదుర్కోలేరు అని చెప్పి, ఒకవేళ మీరు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను, మాకు కలిగిన వారిని అందరినీ, నా తల్లిని, నా తండ్రిని అందరినీ జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కాపాడండి అని చెప్పినప్పుడు నిజంగా ఆ మనుషులు ఒక మంచి సలహా ఇస్తారండి ఆమెకు. నీవు మమ్మల్ని దీవించిన ఈ కిటికీకి, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకు ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఇక్కడ చేర్చుకును. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషుల మగుదము. అయితే నీ ఇంటనున్న ఎవరికే కానీ ఏ అపాయమైన తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. ఇక్కడ వారు చెప్పిన తర్వాత ఆమె నిజంగా ఆ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టింది. నిజంగా ఆమె చేసిన మేలు ఎంతటి మేలండి! ఒక ఇద్దరి ప్రాణాలనే కాదు అక్కడ కాపాడింది, ఇశ్రాయేలులందరినీ కాపాడేదండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళగిన దొరికిపోతే ఇశ్రాయేలులు వారు ఆ యెరికో పట్టణానికి వెళ్ళలేని పరిస్థితి. కానీ నిజంగా ఈమె వీరిద్దరిని దాచిపెట్టి వారిని తిరిగి మళ్ళా పంపించడం నిజంగా చాలా చక్కగా చేసిందండి. ఆమె చేసిన మేలుకు దేవుడు కూడా ఆమెను మర్చిపోలేదండి. 6వ అధ్యాయము యెహోషువ 6వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చదివినట్లు, ఈ పట్టణమును దీనిలోనున్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబును వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమె ఇంటనున్న వారినందరూ మాత్రమే బ్రతుకుదురు అని నిజంగా ఇక్కడ యెహోషువ చెప్తున్నాడండి. ఈ పట్టణంలో దీనిలో ఉన్న యావత్తును యెహోవా శపింపబడెను. రాహాబును వేశ్యను మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు అని యెహోషువ సెలవిస్తున్నాడండి. 25వ వచనం చూస్తే, రాహాబును వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చాను. నేటి వరకు ఆమె ఇశ్రాయేలుల మధ్య నున్నది. ప్రియులారా, ఇక్కడ ఎప్పుడైతే యెరికో పట్టణాన్ని వీళ్ళు జయించిన తర్వాత రాహాబు అనే వేశ్యను, వారి తల్లిదండ్రులను, వారికి సంబంధించిన రక్త సంబంధులందరినీ ఇక్కడ ఆమె కాపాడుకోగలిగింది. ఎందుకు కాపాడుకోగలిగిందంటే ఈమె దేవుని కోసము అక్కడికి వచ్చిన దేవుని బిడ్డలైన ఇశ్రాయేలులను, వేగుల వారిని కాపాడడం జరిగింది. కాపాడినారు కాబట్టి ఆమెకు దేవుడు కూడా న్యాయం చేశాడండి. న్యాయం చేయడమే కాదు, ఆమె యేసుక్రీస్తు వారి వంశావళిలోకి వచ్చిందంటే ఆశ్చర్యపోవాలండి. ఎక్కడో వ్యభిచారం చేసి ఆ స్త్రీ
యేసుక్రీస్తు వారి వంశావళిలోకి వచ్చిందంటే చాలా అద్భుతమైందండి. అంటే ఆమెను జ్ఞాపకం నేటి వరకు ఆమె మన మధ్యనే ఉన్నదంటే నిజంగా ఇప్పటికీ మనం చదువుకుంటున్నా కూడా ఆ వేశ్య ఎవరైతే ఉన్నారో ఆ రాహాబ్ అనే ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేరిందంటే అతిశయోక్తి కాదండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఇక్కడ నిజంగా రాహాబు యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చిందంటే దేవుడు ఆమెకు ఎంత న్యాయం చేశాడో మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూడాలండి. ప్రియులారా, మన దగ్గరికి ఎవరైనా మనం న్యాయం చేయడానికి వచ్చినప్పుడు, ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు మనం కూడా దేవుని ఎరిగిన బిడ్డలను మనం దగ్గరికి తీర్చి వారికి చోటు ఇవ్వవలసిన బాధ్యత మనపై ఎంతైనా ఉందండి. ప్రియులారా, ఈరోజు దేవుని సేవకులు గ్రామాలకు వస్తే కొందరైతే ఏం చేస్తారని అంటే, మా ఊర్లోకి రావద్దు, మా ఊర్లో చెప్పొద్దు, మా సంఘమే వేరు అని ఇలా మాట్లాడుతుంటారండి. నిజంగా దేవుని బిడ్డలన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన అవసరతలు తీరిస్తేగిన దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. ప్రియులారా, దేవుని కోసం దేవుడి కోసం బ్రతికితే దేవుడు మనకు న్యాయం చేస్తాడు. అంతేనా? నిజంగా ఒకసారి మరొక సందర్భం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము చివరి వచనాన్ని మనము గమనించినట్లయితే, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తనము ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెబుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ నిజంగా దేవుడు ఒక అద్భుతమైన మాట ఇక్కడ చెప్పడం జరిగింది. మరియు శిష్యుడని ఎవడును ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా చెబుతున్నాడు. అంటే తాగడానికి ఒక చన్నీళ్ళు, ఒక చల్లనీళ్ళు ఇస్తేగిన, ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేగిన దేవుడు చెబుతున్నాడు తన ఫలమును పోగొట్టుకోవడాన్ని నిశ్చయంగా మీకు చెప్పుచున్నానండి. అంటే ప్రియులారా, ఈరోజు మనం ఏదైనా ఒకటి ఇస్తే కన్నా తిరిగి ఏదో ఒకటి పొందాలని ఆశించే మనిషికి లెక్కగట్టే ఈ లోకంలో, మనిషికి రేటు కట్టే ఈ లోకంలో నేనిస్తే నువ్వేమిస్తావు, నువ్వు ఇస్తే నేనేమి ఇవ్వాలి అనే రకమైన ఆలోచనలు చేసే ఈ లోకంలో దేవుడు తన పిల్లలైన వారికి తాగడానికి ఒక చుక్క గిన్నె నీళ్ళు ఇస్తేనే వాళ్ళను గుర్తుపెట్టుకుంటున్నాడంటే నిజంగా ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతం. దేవుడు నిజంగా ఆయన మన ఎడల కలిగిన ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఏదైతే మన ఎడల దేవుడు న్యాయం చేయాలనుకుంటున్నాడో ఆ న్యాయం గురించి మనం ఆలోచన చేస్తే చాలా గొప్పగా ఉంటుందండి. ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందామండి. 35వ వచనం, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటేని అంటాడు. ఇక్కడ దేవుడు చెబుతున్నాడండి, ఎవరికైతే మనం తాగడానికి నీళ్ళు ఇస్తామో, ఆకలైనప్పుడు అన్నం పెడతామో అది మనం వారికి పెట్టినట్టు కాదండి, నిజంగా అది దేవునికే పెట్టినట్టు అండి, దేవుడే పెట్టినట్టు. మనం చిన్న సహాయం చేస్తేనే దేవుడు మర్చిపోడండి. మనం నీళ్ళు ఇస్తేనే దేవుడు గుర్తుపెట్టుకొని మీకు పరలోక సంబంధమైన దీవెనలు ఇస్తాడంటే, ఇంకా మనం దేవుని కోసం మంచి పనులు చేస్తే ఆయన ఎలాంటి భాగ్యాన్ని, ఎలాంటి వైభోగవాన్ని మనకు ఇస్తాడో మనకు చాలా చక్కగా మనకు బైబిల్ గ్రంథంలో నుంచి చదివితే అర్థమవుతుందండి. నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశ ఇంటి నన్ను చేర్చుకుంటుని, దిగంబిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు అంటున్నారు, అప్పుడు ప్రభువా, ఎవరైతే భూమి మీద తన బిడ్డలైన వారికి సేవ చేస్తారో, సహాయం చేస్తారో, న్యాయం చేస్తారో అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ చేసింది ఎవరికని చెప్తున్నాడంటే మీరు ఒకసారి చదవండి 37వ వచనం. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు ఎప్పుడు దప్పికొనేటి చూసి మేము దాహం ఇచ్చితిమి,
ఎప్పుడు పరదేశి అయ్యుండుట చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరి అయ్యుండుట చూచి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయ్యుండుట అయినను చెరసాల ఉండుట అయినను చూచి నీ యుద్ధకు వచ్చితిమని అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను. ప్రియులారా, ఇంతకు దేవుడు మనం ఏదైనా సహాయం చేస్తే గిన, దేవుని పిల్లలకు మనం సహాయం చేస్తే గిన ఆ సహాయాన్ని దేవుడు నాకే చేశారు అని ఇక్కడ చెబుతున్నాడండి. ఈ లోకంలో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక కష్టానికి ఫలితాన్ని ఆశిస్తాం. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే సాయంత్రము మనం ఏదైతే కష్టపడిన దానికి ఫలితాన్ని ఆశిస్తాము. కానీ మనం పరలోకం కోసం ఏం కష్టపడతామో ఒకసారి మనం ఆలోచన చేయాలండి. పరలోకం కోసం మనం ఎలాంటి త్యాగం చేస్తున్నాం, ఎలాంటి కష్టపడుతున్నామో అంటే నిజంగా అలాంటి కష్టం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దేవుడు తమ ఫలాన్ని పోగొట్టుకోరంటే గిన మనం పరలోకం కోసం ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే ఈ పరలోకం కోసం కష్టపడితే దేవుడు మన మేలులను ఎప్పటికీ మరిచిపోడండి. మనకు ఊహించని విధంగా అద్భుతంగా దేవుడు అడుగు వాటి కంటే ఊహించిన వాటి అంటే అత్యధికంగా దయచేయగల దేవుడండి. ప్రియులారా, మనము ఏదైనా మేలు చేయాలి. మేలు చేస్తే దేవుడు మనకు న్యాయం చేస్తాడు. దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదని మనకు బైబిల్ గ్రంథంలో నుంచి మనకు చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. కనుక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకం తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, నేను ఇంతవరకు తండ్రి నైనా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము ధ్యానించాము తండ్రి. ఇదిగో తండ్రి నైనా ఏదైతే తండ్రి భూమి మీద తండ్రి నీ బిడ్డలైన వారికి న్యాయం చేస్తామో, మేలు చేస్తామో కనుక తండ్రి అది మర్చిపోకుండా తండ్రి మీరు కూడా మాకు మేలు చేస్తారు, న్యాయం చేస్తారని మేము మీ మాటల ద్వారా విన్నాం కన్న తండ్రి. ఇదిగో కన్న తండ్రి, ఈ పగులంతానైనా మీరు మాకు తోడుగా ఉండండి, కాచి కాపాడండి తండ్రి. ఉదయకాలం నన్ను లేచి తండ్రి నీ బిడ్డలైన వారు కూలి పనులకు వెళ్తుంటారు, చిన్న చిన్న వ్యాపారాలకు వెళ్తుంటారు తండ్రి. ఇంట్లో నుంచి బయలుదేరిన నాటి నుంచి నైనా అప్పటి నుంచి నైనా తిరిగి మరీ ఇంటికి వచ్చేంత వరకు వారిని కాచి కాపాడమని నీ బంగారు పాదములు బట్టి అడుగుతున్నాం కన్న తండ్రి. ఎందరో తండ్రి నైనా ఐసీయూలో అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు కన్న తండ్రి. వారిని కాపాడండి, స్వస్థపరచండి తండ్రి. నైనా ఎవరెవరికి ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో వారిని అందరినీ కాపాడండి తండ్రి. విధవరాండ్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఒంటరి జీవితాలలో మీరు తోడుగా ఉండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి కన్న తండ్రి. అలాగే తండ్రి ఎన్నో కుటుంబాలలో తండ్రి నేను సమస్యలతో సతమతమవుతున్నారు తండ్రి. వారి సమస్యల నుంచి తీర్చండి తండ్రి. వారినైనా ఆ సమస్యల నుంచి విముక్తిపరచండి కన్న తండ్రి. మానసిక రుగ్మతలతోనైనా బాధపడుతుంటారు తండ్రి. నైనా మానసిక రుగ్మతతో ఉన్న వారిని నైనా వారికి స్వస్థపరచండి తండ్రి. మరీ మామూలు మనుషులుగా చేయమని అడుగుతున్నాం కన్న తండ్రి. అలాగే తండ్రి ఎంతోమందినైనా షుగరు, బీపీ వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. నైనా వారిని కాపాడండి తండ్రి. ఇదిగో తండ్రి నీ పిల్లలైన వారిదైనా ఉదయం లేచిన మొదలుకొని తండ్రి నైనా వాక్యాన్ని చేతబట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తకు ప్రకటిస్తున్నారు కన్న తండ్రి. వారిని అందరిని కాపాడండి తండ్రి. నైనా వారి మీదనైనా ఎలాంటి దాడులు జరగకుండా నైనా మంచి మనస్సును అనుగ్రహించండి కన్న తండ్రి. నైనా ఎందరో వాక్యం తెలియక నశించిపోతున్నారు తండ్రి. నైనా మీ ప్రేమ చాలా గొప్పది తండ్రి. దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్నారు తండ్రి. మనస్సులో మారు మనసు పొందాలని నైనా నీ ప్రేమ చాలా విలువైనది కన్న తండ్రి. ఇదిగా తండ్రి నైనా నీ ప్రేమకు తండ్రి లోబడి తండ్రి నీ గొప్ప మనసును, నీ గొప్ప ప్రేమను తెలుసుకొని తండ్రి నీకోసం బ్రతికే జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించమని అడుగుతున్నాం కన్న తండ్రి. అలాగే తండ్రి యవనస్తులను కాపాడండి తండ్రి. యవ్వన కాలంలో కాడి మొరయుటనైనా మీకు ఇష్టం కన్న తండ్రి. నేను నిజంగా తండ్రి నేను బైబిల్లో ఉన్న మాటలనైనా వాళ్ళు తెలుసుకొని నేను నీకోసం బ్రతుకుటకు సహాయం చేయండి కన్న తండ్రి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి కన్న తండ్రి. దేశ రాజకీయ నాయకులను, అలాగే రాష్ట్ర రాజకీయ నాయకులను నేను
వారు పరిపాలన చేసిన మంచి మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. వారి పరిపాలన చక్కగా జరుగుటకు తండ్రి నాయన వారికి కృపను దయను అనుగ్రహించండి కన్న తండ్రి. ఇదిగో తండ్రి నాయన మీ మాటలు నాయన ఇంకా గొప్పగా నేర్చుకొని తండ్రి మీకోసం బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. మేము కూడా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తుల వారు తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి అని ఆయన చూపించి నాయన వెళ్ళాడో తండ్రి నాయన మేము కూడా కన్న తండ్రి మా సహోదరులను ప్రేమించే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించండి కన్న తండ్రి. ఇదిగో తండ్రి నాయన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబం తండ్రి చివరి వరకు నీ పాదాల చెంత ఉండుటకు సహాయం చేయండి తండ్రి. కుటుంబాన్ని నేను ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో తండ్రి ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను మీరే మాకు తోడు నేడుగా ఉండి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు మా అనాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.